రాణి కైకేయి రాజా దశరథునితో, మీరు ఈ విధముగా ధర్మ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు మీరు ఆ 2 వరములు నాకు ఇవ్వకపోతే మీ ద్వారా నేను అపమానితులు రాలు అయి ఈ ప్రాణాలను ఇప్పుడే పరిత్యజిస్తాను. ఏ విధముగా అయితే మృగము తనను చంపబోయే వేటగాడి మధుర వాణితో సమ్మోహనము పొంది అతను వేసిన వలలో చిక్కుకుంటుందో, ఈ విధముగా కైకేయి మాటలతో వశీభూతుడు అయిన రాజా దశరథుడు పూర్వకాలములో వరదానము ఇచ్చి ఆ వాక్యములను స్మరణ చేసుకుంటూ తన వినాశకారణానికి ప్రతిజ్ఞాబద్ధము అయినారు. తదనంతరము కైకేయి కామమోహితుడు అయిన వరములు ఇచ్చే ఉద్యుతంగా ఉన్న రాజుని ఈ విధముగా అన్నది, ఓ దేవా, పృథివీనాథ రాజా దశరథ, మీరు ఆ రోజులలో ఇచ్చిన 2 వరములు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఓ మహారాజా, ఇప్పుడు నేను ఆ 2 వరములు మీకు చెప్తున్నాను, వినండి. శ్రీరాముని రాజ్యాభిషేకము అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విధముగా ఆ అభిషేక సామగ్రి ఉపయోగించి నా పుత్రుడైన భరతునికి రాజ్యాభిషేకము చెయ్యాలి మీరు. ఓ మహారాజా, ఆ దేవ అసుర సంగ్రామములో ప్రసన్నులు అయి మీరు ఇచ్చిన 2వ వరము, అది కూడా ఇప్పుడు నేను మీ దగ్గర నుండి తీసుకుంటున్నాను. శ్రీరాముడు దండకారణ్యములో 14 సంవత్సరములు వనవాసానికి వెళ్ళాలి. ఓ మహారాజా దశరథ, శ్రీరాముడు ధీర స్వభావము కలిగినవాడు. శ్రీరాముడు వల్కలములు ధరించి మృగచర్మము ధారణ చేసి 14 సంవత్సరములు దండకారణ్యములో ఉండాలి. భరతుడు అప్పుడు ఈ రోజు నుండి నిష్కంటకముగా యువరాజు పదము మీద అభిషిక్తము అవుతాడు. నా సర్వశ్రేష్టమైన మనోరథము ఇదియే అని కైకేయి మహారాజు దశరథునితో చెప్పారు. మీరు ముందునే నాకు వరములు ఇచ్చారు. ఇప్పుడు మీరు దీనిని పూర్తి చెయ్యండి. శ్రీరాముణ్ణి ఈరోజే నేను వనములో వెళుతున్నట్టు చూడాలి. మీరు రాజులలో మహారాజు, సత్య ప్రతిజ్ఞ చేసినవారు. ఆ సత్యము ద్వారానే మీ కులము, శీలము మరియు జన్మను రక్షించండి. తపస్వి పురుషులు ఈ విధముగా అంటారు, సత్యము చెప్పడమే సర్వశ్రేష్టమైన ధర్మమని. పరలోకములో నివాసము కోసమని మనుష్యులు ఎప్పుడూ సత్యము చెప్పాలి. అది వారికి పరమ కళ్యాణకారి అవుతుంది అని కైకేయి రాజా దశరథునితో ఈ మాటలు చెప్పారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే 11 సర్గః సంపూర్ణం.